తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసినట్టుగా సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం వినిపిస్తోంది. ఎలా చూడాలి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? తెలంగాణలో తాజాగా 45 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. ఆ బదిలీ సందర్భంగా విపత్తుల నిర్వహణ శాఖకు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆయనకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఆయనకు సంబంధించిన ఫైల్ పై ఈ సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కుమార్ ను తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసుపై దర్యాప్తును ఇప్పటికే ఏసీబీ చేస్తోంది. ఆయనను ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో శాఖపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధమైనట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే సంబంధిత ఫైల్ పై కూడా ముఖ్యమంత్రి నిన్న సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.